నమస్తే అండి. రోజు కూడా దీపారాధన వెలిగించేటప్పుడు మనం ఎన్నో రకాలుగా భగవంతుడిని తలుచుకొని ప్రార్థన చేస్తూ ఉంటామండి. అలా వెలిగించే దీపారాధనలో అండి మీరు ఈ ఒక్క వస్తువు వేసి వెలిగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఇల్లంతా కూడా ఎంతో పాజిటివ్‌గా అనిపిస్తుంది. మనకి చాలా రిలాక్స్‌గా అనిపిస్తుందండి. ఇంకా ఆ వస్తువు ఏంటి? మనం ఎలా వేయాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాము. ఇంకా మీకు జాతకరీత్యా కానీ లేదంటే పర్సనల్‌గా కానీ వశీకరణ విషయంలో కానీ ఎలాంటి ఒక విషయానికైనా సరే ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఎన్నో సమస్యల్ని ఇట్టే పరిష్కరిస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఫోన్ ద్వారానే విదేశాలలో ఉన్న వాళ్ళకి కూడా ఈ గురువుగారు పరిష్కారాలని ఇస్తూ ఉన్నారండి. ఇంకా దీపారాధన చేసేటప్పుడు నిజంగా అండి దీపారాధన చేస్తే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో అలాంటి దీపంలో అండి రోజు కూడా దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం మీరు ఎప్పుడు వెలిగించినా కూడా మీరు కనీసం శుక్రవారం నాడైనా సరే ఈ ఒక్క వస్తువుని వేసి వెలిగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. ఆ వస్తువు ఏంటి అని అంటే పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరాన్ని కొంచెం పొడిగా చేసి ఆ వెలిగే దీపంలో వేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మనం గుడిలో కాలు పెడితే ఎంత ఒక పాజిటివ్గా అనిపిస్తుందో అలాంటి ఒక అట్మాస్ఫియర్ అండి, అలాంటి ఒక వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది. మీకు ఎలాంటి గొడవలు ఉన్నా కూడా వెంటనే క్లియర్ అయిపోతాయండి. ఈ ఒక్క విషయం మాత్రం మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్.